ముచ్చటాన్ని చూద్దామా? చూద్దాం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగ్గురు పెద్దల ముందస్తు ముచ్చట్లు, ఇప్పుడే పెడితే ఎవరికి పడతాయో ఓట్లు. శ్మశానంలా రాత్రి నిద్ర చేసిన లీడర్, దయ్యాల భయం పోయిందన్న క్యాడర్. బీకాంలో పెట్టిర్రు సైన్స్ సబ్జెక్టులు, కాలేజీ సార్ల కొట్టుర్రి సప్పట్లు. ట్రంప్ దేవునికి కొత్త భక్తుడు. ఆల్ పూజ అండ్ ఈ స్మోక్ టేకు అండ్ కళ్ళు టేకు, ధూప దీప నైవేద్యం టేకు, బిత్తిరి సత్తి జల్దీ మీటు. ఓం ట్రంప్ జై ట్రంప్, జై జై ట్రంప్. తెలంగాణలో ఏ ఊరి రచ్చబండ కాడైనా ఒకటే ముచ్చట, ఈ తాపకు సర్పంచ్ ఎవరైతారో, రిజర్వేషన్ ఏమొస్తుందో, మనోళ్ళకు ఛాన్స్ వస్తుందా రాదా, ఒకళ్ళు వస్తే ఎవరిని నిలబెట్టాలి, రాకుంటే మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఎవరికి వేయచ్చు, పార్టీల ప్రకారం చూస్తే ఎవరు ఎటుంటారు, సర్పంచ్కి పోటీ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో, వార్డు మెంబర్కి వేస్తే ఏంది పరిస్థితి. ఇగో ఇట్లా నడుస్తున్నాయి కచేరి ముచ్చట్లు. ఊరు కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళ లెక్కలు కడుతున్నారు. హైదరాబాద్ నుండి తెలంగాణ నేలే లీడర్లు వీళ్ళ లెవెల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లు వస్తే ఎవరి పరిస్థితి ఏందని. పోదాం పని ఎలక్షన్ అని చెప్తే నెల పెట్టి పారేస్తే నీ సంగతి నా సంగతి తెలుస్తుంది, ఎవరికి అప్పగితే వాడు పని చేయొచ్చు. టైం కంటే ముందే ఎలక్షన్లకు పోదాం, దమ్ముంటే రెడీనా అని కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చిరిండు సీఎం సారు. అంటే 2019 మార్చిలో ఏప్రిల్లోనో ఎలక్షన్లు రావాలి, దానికి ముందే చూసుకుందామంటే కూడా మేము రెడీ అంటున్నాడు అన్నట్టు. అంతేకాదులో ప్రతి సర్వే రిపోర్ట్ ఏమిస్తారంటే 100 పైసలు స్థానాలతో టీఆర్ఎస్ గ్యారంటీ గెలుస్తుంది. 119 సీట్లుంటే కారు గుర్తోళ్ళు 100కు మీదనే గెలుస్తారని సర్వేలు చెప్తున్నాయట. మరి సీఎం సార్ సవాల్కి ఉత్తమ్ సార్ ఏమంటాడో. ఎన్నికలు మే 2019 వచ్చినా డిసెంబర్ 2018 వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధమే. రైట్, కాంగ్రెస్ వాళ్ళు కూడా రెడీ అంటున్నారు. కానీ గులాబీ పార్టీలే 100 సీట్లతో మళ్ళా పవర్లకు వస్తామంటున్నారు కదా సారు. 9 నెలలే ఈ ప్రభుత్వ కాలం, అంటే 9 నెలలు అయినాక మేము పవర్లకు వస్తామని చెప్తుండన్నట్టు. అటు పువ్వు గుర్తు లక్ష్మణ కూడా రథమెక్కి జోరుగా తిరుగుతున్నాడు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మేము కూడా తయారే అంటున్నాడు. చూడాలి మరి లీడర్ల ముచ్చట ఎన్నర తీరుతుందో. అరే మా ఎమ్మెల్యే మస్తు గ్రేట్ తెలుసారా. అరే మా ఊరికి డాంబర్ రోడ్ వేయించిర్రా, పని అయ్యేదాకా అడికెళ్ళి కదిలితే ఒట్టు మా వాళ్ళు ఎవ్వరు మర్చిపోర్రా ఆయనను. అవునా, మా ఎమ్మెల్యే కూడా మంచోడేరా. ఊర్లో గుడి కట్టించిండు, బడికి 5 లక్షలు సాంక్షన్ చేయించిండు, పక్కూర్లనైతే కుర్చీ వేసుకొని కూర్చొని చెరువు తోడిపించిండు తెలుసారా. ఇగో ఇట్లా ఎమ్మెల్యేల పనితనం గురించి మాట్లాడుకుంటారు. కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవ్వరు చేయని సాహసం చేసిండు ఈయన. పల్లె నిద్ర బడి నిద్ర లెక్కనే బొందలగడ్డ నిద్ర చేసిండు ఆంధ్ర ఎమ్మెల్యే పేరు రామానాయుడు. పొద్దుమికి ముందట శ్మశానంలో పాదం మోపిండు, పార్సల్ తెప్పించుకుని ఆన్నే తిన్నాడు. కాష్టాల నడమనే కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఓ మంచం మీద బజ్జున్నాడు. తెల్లారులేసి తానాలు జేపాలు మొత్తం శ్మశానంలోనే. చిత్రం అనిపిస్తుందిలే. అసలు ముచ్చట ఏందంటే నిన్న పడుకున్నా ఈ రోజు కూడా పడుకున్నా నాకైతే ఎక్కడ దెయ్యాలు బోతాలు కాదు, దోమల బాధ ఒకటే మాత్రం ఎక్కువ కనిపించింది. అగో గది అన్నట్టు శ్మశానంలో సౌలతుల కోసం సర్కార్తో కొట్లాడి 3 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిండట ఈ పాలకొల్లు ఎమ్మెల్యే సారు. అయితే లోపల పనిచేసేందుకు మేస్త్రీలు కూలీలు భయపడి ఒకనాడు వచ్చిన వాళ్ళు మరోసారి అత్తలేరట. దయ్యాలు భూతాలు తిరుగుతున్నాయని చలి జ్వరం పట్టుకుందట పనులకు. హీగేముంది, ఎక్కడి పనులు అక్కడనే అయిపోయినాయి. ఏహే అదంతా ఊతదే, దయ్యాలు లేవు భూతాలు లేవు అని నిరూపించేందుకు ఖుద్దు ఎమ్మెల్యే గారు ఇంత సాహసం చేసిరన్నట్టు. రామాన్ని ఇచ్చిన ధైర్యంతో మేస్త్రీలు వచ్చి రువుడిగా ఎత్తుండొచ్చురిగా, గిరేటే కదా. కానీ కార్యకర్తలను ఎంటేసుక రాకుండా ఒకడే వచ్చి శ్మశానంలో నిద్ర చేసేంత ధైర్యం ఉన్నదో. టికెట్ తీసుకొని స్టేషన్లో కూలబడ్డాం. ఇక రాదు బండి. పగటిలి 12 గంటలకు రావాల్సిన బండి రాత్రి 12 గంటలకు వచ్చినా గొప్పే ఒక్కొక్క పారి. కోపంతో మనమేమో పనులు పడపడా కొరుకుతుంటాం. మైకులనేమో ప్రయాణికులకు విజ్ఞప్తి, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీరు ఎక్కాల్సిన బండి జీవితకాలం ఆలస్యమవుతున్నందుకు చింతిస్తున్నాం అని చెప్తారు. మనం ఎవరిని అడగాలో, మన తిప్పలు ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి అర్థం కాదు. అంత మన కర్మ అని అట్లనే కూర్చోవాల్సిందే. కానీ అందరు అట్లనే ఉండరు. గుంటూరు రైల్ స్టేషన్లో ఈమెకు టైంకి టికెట్ ఇవ్వలేదట ఆఫీసర్ అమ్మ. రైలు వెళ్ళిపోయే వరకు లోపట్టుకొచ్చి ఎట్లా మాట్లాడిందో ఎన్నుండ్రియా.
అట్లా మాట్లాడొద్దమ్మా తప్పు అని అనకొచ్చిండు గీసారు. ఫోన్ కొడితే పోలీసులు రానే వచ్చిర్రు. పోలీసులకు సుక్కలు చూపించిందనుకో రాదుండ్రి. మొత్తానికైతే బయటకు పోయింది. సినిమాలు బగ్గ చూసేటట్టుంది. సేమ్ టు సేమ్ డైలాగులు దంచుతుంది అక్క. పబ్లిక్ ముందు అలా తిడుతుంది సార్. అసలు ఏమనుకుంటారు పబ్లిక్? పోలీసారు ఏదో చెప్పి సంధాయించబోయిండు. ఇంటే ఒట్టుపో. టైంకి టికెట్ ఇవ్వనందుకు ఇంత రచ్చ చేసిందట. ఆఫీసర్లతో ఇట్లా మాట్లాడు కరెక్ట్ అయితే కాదు, కానీ ఎంత అర్జెంట్ పని మీద పోతున్నదో కదా. ఈ ఆలస్యం చేసుడుతో బండి మిస్ అయిందనే కోపంలో ఉన్నట్టుంది. జ్వరం వస్తే ఏం మంది వేసుకోవాలో ఇంజనీరింగ్ చెప్తారు. చెప్తారు. ఎందుకు చెప్పారు? సామాన్య శాస్త్రంలా వేమన పద్యాలు మస్తుంటాయి, మీకు తెలుసా? ఎందుకుంటాయి? ఉంటాయి. లా కోర్సు పాస్ అయితే విమానం నడపచ్చు. నడపచ్చు. ఎందుకు నడపరాదు? బిఏ చదివితే అటు ఇంకా ఎంఎస్సి కెమిస్ట్రీ చేయొచ్చు. ఉండే మేము చదువుకునేటప్పుడు అట్లనే ఉండే. అబ్బో, ఇదేదో చదువుల కోర్సు మీద పిహెచ్డి చేసిన వాళ్ళ వాడుతున్నట్టున్నది కదా. ఇది బీకామ్ సర్టిఫికేట్. ఇక సబ్జెక్టులు చూడు ఏముందయో. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ 3 కూడా సైన్స్ సబ్జెక్టులే. బీఎస్సీకి బీకామ్కి తేడా తెలవనేవలో దొంగ సర్టిఫికెట్లు వచ్చేసినట్టున్నారు అని అనుకునేరు. విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చింది ఇది. బీఎస్సీ చదివిన గీ అన్నకు బీకామ్ సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఏం చేసుకోవాలో అర్థం కాక నెత్తింటికెళ్ళి వీక్కుంటుండు. ఓడిలో బీకామ్ అని వచ్చింది, దానివల్ల నేను అగ్రికల్చర్ జాబ్కి ఎలిజిబుల్ కాలేకపోయేదండి. నేను చదివిన కోర్సు సర్టిఫికెట్ ఇయ్యుండ్రి అని ఎన్ని మాట్లాడిగినా రేపు మాపు అని తిప్పించుకుంటున్నాడు సార్లు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటా చదువుల మంత్రి గంటా శ్రీనివాసరావు సార్కి చేరే వరకు ఆఫీసర్ల మీద మస్తు గరమైండ్రు. గా ఉత్తమ ఆఫీసర్ని ఇంటికి పంపుర్రి అని ఆర్డర్ వేసిండు. అరే, అప్పట్లో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సారు బీకామ్లో ఫిజిక్స్ చదివినా అని చెప్పిండు కదా. ఒక ఫిజిక్సే కాదు సారు, బీకామ్లో కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కూడా ఉంటాయి అని రుజువు చేసిండ్రు అన్నట్టు. ట్రంఫాయ నమః, ఐఫర్ యాంగ్రీ నమః, కూలింగాయ నమః, టోటల్ ఫ్యామిలీ కూలింగాయ నమః, ఓం డొనాల్డ్ ట్రంఫాయ నమః. అరే, మావోడేందో పూజలు చేస్తున్నాడు. ఓం డొనాల్డ్ ట్రంఫాయ నమః. She my sister very angry on me. Don't worry, I could continue పూజా. ఓం ట్రంఫాయ నమః. ఏందిరా నువ్వు పూజలు చేసేది ట్రంప్ సార్కా? యువర్ హెడ్ టోటల్ మిల్క్ అభిషేకం. డోంట్ డ్రింక్ మిల్క్. టోటల్ బాడీ బాత్ ఓన్లీ విత్ మిల్క్. పూజలు పాలాభిషేకాలు ఏంద్రా? ఆయన ఉత్తమ మనిషే కదా. ట్రంప్ సారు, ఐ గివ్ యూ హారతి. టెల్ మీ యువర్ గోత్రం. వాట్ ఈజ్ యువర్ గోత్రం? గోత్రో నామదేశ. అమెరికా గోత్రో నామదేశ. ఏంది ట్రంప్ సార్ నీ దేవుడా? అయినా వాళ్ళకు గోత్రాలు గీత్రాలు ఏమి ఉన్నాయేమోరా. ఓం జ్యేష్ఠ సారాయ నమః. స్కార్పియో రాశాయ నమః. జ్యేష్ఠ స్టారు స్కార్పియో రాశ అంటే ఏందిరా? రాశి బండ్ల పేరు కూడా ఉంటుందా? ఓ ఫూర్ నాలెడ్జ్ చీజ్. జ్యేష్ఠ మీన్స్ నక్షత్రము, స్కార్పియో మీన్స్ తేల్ రాశి. బీకామ్లో ఫిజిక్స్ చదివిన ట్యాంకర్ వే నువ్వు. ఏందో ఏమో అమెరికా అధ్యక్షుని పట్టుకొని దేవుడు అంటున్నావు నువ్వు. ఏం కావాలి? కూలి కావాలంటే కోడి చికెన్ లెగ్ పీసాయ నమః. నైవేద్య సమర్పయామి. మనశ్శాంతి మనోఫ్ర ఫ్రాత్ ఫిరస్తు. అరే దేవుడు నీసు గీసి ఏం ముట్టాడు కదరా మరి. నాన్ వెజిటేరియన్లకు గాడ్ ఫాదరు ట్రంప్ సారు. టేక్ టడ్డీ వాటరు, ఫ్యూరు, ట్రీస్ అప్, కమ్మింగు, తాటికల్లు. ఒరే బాబు, నువ్వు ఇట్లా చేస్తున్నావు ట్రంప్ సార్కి తెలిస్తే నీ మూతి మీద గుద్దుతాడేమో. ఇంత కళ్ళు సాకనే కాదు, మిల్క్ అభిషేకం, అవసరమైతే రత్కాభిషేకం కూడా చేస్తా. ఇంట్లో గుడి కూడా కట్టిస్తా, ఖర్చు అవుతుంది. చందరాయి
జై ట్రంప్ జై జై ట్రంప్ కూల్ నమః కూలింగ్ నమః జై ట్రంప్ జై జై ట్రంప్. ఓయమ్మో ఇట్లా తయారైనవేంద్రా? గుడి కట్టిస్తావా? నిన్ను కలుస్తాడా ఆయన? పూజలు బంద్ పెడతావా లేకుంటే నేను వచ్చి భర్త పూజ చేయనా నీకు? ఏం తెలియని ఎడిముఖం దానం నువ్వు అయితే. జనగాంలా ఒక ఆయన 3 ఏళ్ల సంధి పూజలు చేస్తున్నాడు, నేను ఇంక ఇయ్యాలనే సురువు చేసిన. మనిషికి పూజలు చేసుడేంద్రా? దేనికట? ఆయన ఎవరో చేస్తే ఆయన నీకెందుకు నేను అడుగుతా. ఇండియా అమెరికా సుట్టరికం మంచిగా ఉండాలి గట్టిగా ఉండాలని అంట అని పూజలు చేస్తున్నాడంట. ఇంక ఇంట్లో గుడి కూడా కడతాడా ఏమి? ఓర్ వారి బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఎలగొడుతున్నాడట్రా. నువ్వు ఇట్లా పూజలు చేస్తే అందరికి ఎలకని చెప్తాడా? ఆయనకి ఎరక అవుతుందా నువ్వు చేస్తే చెప్పు? ట్రంప్ సారే ట్విట్టర్లో పెట్టిండాక క్రిష్ నా జిగ్రీ దోస్త్, నేను ఆయనను కలుస్తా అంటాను పెట్టిండు. అమ్మో ఇక జేజర్పతితో కోసుకుంటాడేమో. అయ్యో మరి ఆయన అంటే అభిమానంతో చేసిండు, మరి నువ్వెందుకు చేసినవురా? కొంపదీసి అమెరికా పిల్ల సంబంధం ఖాయం చేయమంటావా ఏంద్రా నువ్వు? నో 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 ట్రంప్ సార్ మీటింగ్ బిట్టిర్ సతి అండ్ లాట్ ఆఫ్ గివింగ్ ఈసాస్ ఆల్ ఇండియన్స్ గోయింగ్ అమెరికా. ఏంటి నీకు వీసా ఇస్తాడా? ఏమో ఉన్నోళ్ళని ఎలా కొడుతున్నాడంటే ఇంకా నీకేడిస్తారా? నేను ఇంకా టడ్డీ వాటర్తో అభిషేకం చేసిన ఒరిజినల్ గా ఎవరైనా చేస్తారా? నాకు ఇస్తాడు ఎట్లయినా. ఇంకా ఊకే పోయినా, ఆస్ట్రేలియా పోయినా, దుబాయ్ పోయినా, మస్కట్ పోయినా గ్యారంటీ ఫార్ అమెరికా పోతా నేను. అది కాదు సత్తి, ఈడికెళ్ళి కొందరు సౌవులకని పోయి ఆన్నే మెట్టబెట్టిర్రట, అందుకోసం అట్లా చేస్తుండు. ఓ ట్రంప్ సారు ఆల్ ఇండియన్ పీపుల్ హార్డ్ వర్కర్స్ ఎనీవేర్ ఎనీ టైమ్ సార్, ప్లీజ్ నాట్ సెండింగ్ అమెరికా. ఇక నువ్వు వమ్మంటే పంపుతాడు, వద్దంటే ఉంచుకుంటాడా రా? ట్రంప్ సార్ త్రో బిగ్ బ్యాంగ్ ఆన్ తీన్మార్ యాంకర్ సాఫిత్రి, సో ఇరిటేటింగ్ బిట్వీన్. ఇగో ఇది కనుక చూసిండనుకో నీ నెత్తి మీద 2 టొంగలేస్తాడు. నాకు పూజలు చేస్తున్నావు ఏందని అడుగుతాడు తెలుసా? You like my pujasu, first sending code chicken leg piece art for meet me. Om your family cooling aaya namaha. కూలింగ్ అంటే ఏంటిదిరా? పుసుక్కున ఆరతి ఇచ్చినవని గరం అయిందని కూలర్ గిట్ల పెడతావా ఏంటి ఇప్పుడు? ఇంగ్లీష్ ను తెలుగులో ట్రాన్స్ఫారం చేసుడు కూడా తెలియదా నీకు? ఫ్యామిలీ కూలింగ్ అంటే నీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని. డోంట్ వేస్ట్ టైం, ఓకే గో. ప్లీజ్ సార్ టేక్ మై పూజా, ఆల్ పూజా అండ్ ఈ స్మోక్ టేకు అండ్ కళ్ళు టేకు, ధూప దీప నైవేద్యం టేకు. అయ్యో అమెరికాలో పూజలు గీజలు ఏముండయిరా. ట్రంప్ సార్ డోంట్ లెట్ హిమ్ ఎంటర్ ఇంటూ వైట్ హౌస్, ప్లీజ్ అరెస్ట్ హిమ్ సార్. మీకోటి తెలుసా, మనం దినం 3 సిలిండర్ల ఆక్సిజన్ వీలుస్తామట. ఒక్కొక్క సిలిండర్కి 700 రూపాయలు వేసుకున్నా రోజుకు 2100 ఖర్చు అవుతుంది. మనిషి 65 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే ఆక్సిజన్ పేరు మీద 5 కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిందే. పచ్చదనం కాపాడే ఒక సంగపోలు చెప్పిన ముచ్చటిది. పానాలు కాపాడుకునేందుకు 5 కోట్లు ఖర్చు పెట్టే జీవితాలేనా మనవి? అంత మన పుణ్యమే మరి. ఢిల్లీలా కొత్త లడాయి షురువైంది. చెట్టు కొట్టొద్దు, గాలిని ఖరాబ్ చేయొద్దు అని. దోస్తులు లెక్క చెట్లను గట్టిగా అమ్రుకునుడు, నరకొద్దని రిబ్బన్ కట్టుడు జోరుగా నడుస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో తీరు నిరసన. ఢిల్లీలా 14,000 చెట్లను కొట్టేసే పర్మిషన్ ఇచ్చిందట సెంటర్ అడవుల శాఖ. ఆల్రెడీ కొన్ని పొతం పెట్టిండ్రట కూడా. చెట్లను సాఫ్ చేసి అద్దాల మేడలు కట్టే కార్యం ముంగటేసుకుంటుండ్రన్నట్టు. మెదడు మొద్దు అన్న ఏ ఆఫీసర్ ఇచ్చిండో మరి ఈ మెద్దలను కొట్టేసుకోవచ్చని. ఓ దిక్కు ఢిల్లీని గలీజ్ గాలి వశపడనిస్తలేదు. ముక్కులకు మూతులకు బట్టలు కట్టుకొని తిరగబట్టిరి పబ్లిక్. అడ్డమైన పొగతోని ఇలా బతుకులు పొగజూరవట్టే. ఇంత డేంజర్ దునియాలనే ఇంకేడలేదని రిపోర్టులు కూడా రావట్టే. పచ్చదనం మాయమయ్యే కదా మంచి గాలి దొరకంది. మొలక నాటి టైంకు నీళ్లు పోసి కంపేసి కాపాడుకుంటే ఒక చెట్టు పెరిగి పెద్దయితందుకు కొన్నేళ్లు పడుతుంది. ఉన్న చెట్లను కాపాడుకోవాలి గాని ఉన్న కాడికి కొట్టేసుకుంటామంటే ఆ కట్టెలతోని పాడలు కట్టుకోవాల్సిందే. ఇక తెలంగాణలోకి వెళ్ళి చాలా మంది బొంబాయికి బతకపోతారు. ఆడేదో ఒక పని చేసుకుంటా ఇంటికి 10వ పరకో పంపిస్తారు. మీ వాళ్ళు ఎవరైనా బొంబాయిలు ఉంటే ఎమ్మటే వాళ్ళకి ఫోన్లు కలిపి అలా మంచి చెడ్డలు అరుచుకోండి, ఎందుకంటే ఆడ జోరుగా ఆనలు పడుతున్నాయి. మరి చెరువులో ఇండ్లు కట్టినట్టే ఉన్నది కదా, ఇండ్లు కార్లు మొత్తం మునిగిపోయినాయి. పడవలేసుకొని తిరగాల్సిందే పో. బొంబాయిల పరిస్థితి ఇది. రికాం లేకుండా ఆన దంచే వరకు వరదలు వారుతున్నాయి. రోడ్ల మీద ఎటు చూసినా మోకాళ్ళ లోతు నిలిచినాయి ఆన నీళ్లు. బండ్ల మీద ఓతోళ్లకు చిన్న తిప్పలైతలేదు పో. కార్లు బైకుల పరిస్థితి చెప్పాల్సిన పనే లేదు. ఒక తాన ఇంటి పారిగోడ కూలిపోయి 15 కార్లు పొరకైనాయి.
వరదలతోని రైలు పట్టాలు కూడా మునిగిపోయే వరకు రైలు బండ్లు కూడా బంద్ పెట్టిర్రు. గాలి మోటార్లు ఆల్చంగా నడుస్తున్నాయి. బడికి పోయే పోరగాన్లు ఆఫీస్లకు పోయేతోళ్లకు మస్తు తిప్పలైతుంది. వరద నీళ్లు తోడేస్తందుకు బానే తిప్పలు పడుతున్నారు మున్సిపాలిటోళ్ళు. బొంబాయి కేటుకాడ మస్తు పోటు మీద ఉన్నది సముద్రం. అటు గుజరాత్ దిక్కు కూడా గట్టిగానే ఆర్చుకుంటున్నాడు వానదేవుడు. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. నేను ఉండాలా మరి. నమస్తే.